జీవితంలో ఏదో సాధించాలనేటువంటి తపన, నటన మీద ఆసక్తితో సిటీకి వచ్చాడు. అవకాశాల కోసం ఎదురు చూశాడు. అవకాశాలు రాకపోవడంతో తనదైన శైలిలో అవకాశాలను సృష్టించుకున్నాడు. ఆ అవకాశాలను ఎలా సృష్టించుకున్నాడంటే బూతు కంటెంట్ను ప్రమోట్ చేస్తూ బూతు కంటెంట్ ద్వారా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని యూత్లో పాపులర్ అయ్యాడు. అయితే అతను చేసేటువంటి ప్రాంక్ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి సమాజం మీద చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి అంటూ కొంతమంది అతని మీద ధ్వజమెత్తారు. అతని మీద చేయి చేసుకునేటువంటి పరిస్థితి వరకు వచ్చారు. ఆ తర్వాత అతను బూత్ కంటెంట్ను పక్కన పెట్టి ఒక పాన్ ఇండియా మూవీతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అతను ఎవరో కాదు, ప్రముఖ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి మనతో ఉన్నారు. అతను చేయబోతున్నటువంటి సినిమా ఏదైతే ఉందో ఆ కంటెంట్ కూడా బూత్ కంటెంట్ లానే ఉంటుందా, లేదా సమాజానికి ఉపయోగపడే కంటెంట్తో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడా అనే విషయాలను ఆయన్ని అడిగే తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు హాయ్. హాయ్ అన్న, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా అన్న, బిందాస్. ఓకే, ఏంటి బూత్ కంటెంట్కి ఫుల్ స్టాప్ పెట్టినట్టు? బూత్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బూత్ అంటున్నారు. ఉదాహరణ, బూత్ అంటే $1 పడుతుంది యూట్యూబ్ లో, తెలుసా మీకు? బీయింగ్ జర్నలిస్ట్ దాన్ని బూత్ అంటారు. బట్ నాకు $1 లేదు అండ్ నాకు రెవెన్యూ అంటే యూట్యూబ్ లో ఉండేటువంటి బూత్ తో మాకు సంబంధం లేదు. ఓవరాల్ గా అసలు సమాజంలో కదా, సమాజంలో మీరు చేస్తున్న వీడియోల్లో బూత్ కంటెంటే లేదంటారు. అసలు లేదు. ఎలా చెప్తారు లేదని? దట్స్ వాట్ ABC సర్టిఫికేట్ అని కొన్ని ఉంటాయి సినిమాకి. యూట్యూబ్ లో కూడా సినిమా గురించి మనం కొంచెం సేపు పక్కన పెడితే మీరు సినిమా గురించే మాట్లాడదాం. ఫస్ట్ ఆగస్ట్ 2 రిలీజ్. ఓకే, సినిమా గురించే మాట్లాడదాం. సినిమా కంటే ముందు మీతో కొన్ని నేను తెలుసుకోవాల్సిన అది తెలుసుకున్న తర్వాత సినిమా విషయం రెడీ. ఓకే, మీరు ఏదో సాధించాలనుకున్నారు. ఓకే, నటన మీద కూడా ఆసక్తి, మనిషి సాధించుకోవాలనుకుంటాడు. ఫర్ ఎగ్జిస్టెన్స్ మనిషి అనేవాడు చార్లెస్ డార్విన్ చెప్పినట్టు ఎదుగుతూ పోవాలి, కష్టపడాలి, రావాలి. ఓకే, నేను అడిగేది ఫస్ట్ అది చెప్పండి. ఏదో సాధించాలనుకున్నారు, అక్కడ వరకు తప్పలేదు. నటన మీద ఆసక్తి ఉంది, అది కూడా తప్పలేదు. సిటీకి వచ్చారు ఏదో సాధించాలని. సరే, నటన మీద ఆసక్తితో అవకాశాల కోసం ఎదురు చూశారు, అవకాశాలు రాలేదు. మీదైన శైలిలో అవకాశాలను సృష్టించుకున్నారు, అక్కడ వరకు బాగానే ఉంది. చాలామందికి ఇన్స్పిరేషన్గా చెప్పుకోవచ్చు అది. కానీ బూత్ కంటెంట్ని ఎందుకు ఎన్నుకున్నారు? అయితే హైదరాబాద్ వచ్చాను, అవకాశాల కోసం వెతికాను. చాలా చోట్ల ఆడిషన్స్కి వెళ్ళాను. ప్రతి వారం 2-3 ఆడిషన్ జరుగుతాయి. అక్కడ నాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు నేను కూర్చొని ఆలోచించుకుంటే ఒక 3 నెలల తర్వాత మన మీద మార్కెట్ ఉండాలి, మనకు డబ్బులు పెడితే మన మీద రిటర్న్స్ రావాలి, అప్పుడు మనకు ఫేమ్ ఉంటేనే రిటర్న్స్ వస్తాయి, అప్పుడే డబ్బులు పెడతారు, అప్పుడే అవకాశం ఇస్తారు అని నాకు అర్థమైంది. అప్పుడు ఫేమ్ అవ్వాలి, ఏదైనా చెయ్యాలి, ముందు మనం ప్రూవ్ చేయాలి, లేకపోతే పెట్టరు. లేదా మన వెనక డైరెక్టర్, ప్రొడ్యూసర్, డబ్బులు ఉండేవాళ్ళు ఎవరైనా ఉండాలి. అయ్యేవి లేవు. సో మనం ఫేమ్ అవ్వాలి. ఏం నడుస్తుంది అని ఆలోచిస్తే చాలా రకాల కంటెంట్స్ ఉన్నాయి. అప్పుడు షార్ట్ ఫిల్మ్స్, రకరకాలు షార్ట్ ఫిల్మ్స్. ఈచ్ షార్ట్ ఫిల్మ్కి బడ్జెట్ 5 నుంచి 10,000, 20,000, 30,000 అయ్యేటి. నా కాడ అంత స్తోమత లేదు. సో షార్ట్ ఫిల్మ్ చేయలేను. 1-2 చేశాను, వ్యూస్ కూడా తక్కువ వచ్చాయి, లేకపోతే అవే కంటిన్యూ అయ్యేవాడిని. సో ఏం నడుస్తుందని ఆలోచిస్తే బిత్తిరి సత్తి గారు బాగా ఫేమస్. ఆయన బిత్తిరి సత్తి గారు, ఎగ్జాక్ట్లీ, ఆయన కూడా ఒక జర్నలిస్ట్. అట్లా అది గారే అన్న, క్లియర్గా అన్న, అందుకే ఇప్పుడు. సో మిస్టర్ బీను, చార్లీ చాప్లిన్, ఇలా పెద్దవాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళందరూ బాగా యాక్టింగ్, బాగా కామెడీ చేసి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. సో అలా ఫస్ట్ అలా ట్రై చేద్దాం. ఆయన వీడియోలు నాకు చాలా ఇష్టం. మాది ఆంధ్ర కదా, తెలంగాణ అసలు చాలా ఇష్టం. భలే పోతుండే అప్పుడు 2018-16 ఆ టైంలో. సో వై కాంట్ ఐ అలా చేయొద్దని మొదలుపెట్టా. ఓకే, కానీ నా స్టైల్కి, నా టైర్కి, నా పర్సనాలిటీకి కామెడీ పండట్లే. ఇంకా నేను చాలా బాగా నేర్చుకోవాలి. అంత ఆయన బాగా యాక్ట్ చేస్తాడు, నేను చేయలేను అంత. సో నాకు సెట్ అవ్వట్లే. ఇంకా ఏం నడుస్తుందని ఆలోచించాను. ఇంకేం నడుస్తుందని ఆలోచిస్తే దాని పేరు ఏం పేరు, ప్రాంక్ వీడియోస్. ప్రాంక్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. సో వై కాంట్ వి గో విత్ దిస్ అని తెలియకుండా యాక్సిడెంటల్ గా వెళ్ళాను. నేను బాగా చదువుకున్నా, మై పర్సనాలిటీ, నా వర్స్టాలిటీ అసలు ప్రాంక్ కాదు. నేను మంచి కుటుంబ నేపథ్యం కూడా ఉంది, అన్ని ఉన్నాయి. ఢిల్లీకి వెళ్ళి UPSC వాజిరాంలో సివిల్స్ రాశాను, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, మెయిన్స్ క్వాలిఫై కాలేదు. సో మెడికల్ బిజినెస్ చేశాను, బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ చదువుకున్నాను, ఎవ్రీథింగ్. 5 countries తిరిగాను, బుక్స్ చదివాను, నాలెడ్జ్ అంతా ఉంది. అయితే యాక్సిడెంటల్ గా వీడియోలు మొదలు పెట్టా. దానివల్ల ఒక 6 నెలల్లో 3-4 లక్షల ఫాలోవర్స్ వచ్చారు. 6-7 లక్షలు కూడా వచ్చారు ఇంకొక 7-8 నెలల్లో. వచ్చిన తర్వాత దీంట్లో ఏదో బాగుంది అనిపించి యాక్సిడెంటల్ గా మనీ కూడా జనరేట్ అయింది. సో ఇప్పుడు నేను ఫేమ్ అయ్యా. ఇప్పుడన్నా అవకాశం ఏంటి అని మళ్ళీ ఆడిషన్స్కి వెళ్ళా. అరే నువ్వు హీరోకి తక్కువ, కమెడియన్కి ఎక్కువ అన్నారా అనే విధంగా తరహాలో జస్ట్ టాక్ అలా నడుస్తుంది. సో ఫస్ట్ అందరూ అలానే ఉంటారు, ఆదరణ సంపాదించుకుంటే వాడే హీరో అవుతాడు. అంటే మీదైన శైలిలో వీడియోలు చేయడంలో తప్పులేదు, కానీ అంటే
ఒక డబుల్ మీనింగ్ డైలాగ్తో వచ్చేలాగా అవి ఇప్పుడు సమాజానికి మీరు ఎటువంటి మెసేజ్ ఇద్దామని మెసేజ్ 9 కళల్లో అదొక కళ, ఆ కళలో ఇది ఒక శృంగారం అనేది ఒక కళ అంతే. బట్ ఐ టుక్ దట్. బట్ ఇప్పుడు ఈ సినిమాలో 9 కళలు పెట్టాను, సినిమాలో 9 పెట్టాను. అది ఒక కళ, అది నా ద్వారా అది చేశాను. అది అవకాశం లేక అది చేశాను. చేసిన తర్వాత ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు, నీతో సినిమా తీర్చాను, 50 పెట్టు, నేను 20 పెడతా, 70 లక్షలు సినిమా చేద్దాం అన్నాడు. సినిమా పేరు కొత్తపేట గ్రామం. సరే అండి పెట్టండి అని ఫస్ట్ నన్ను పెట్టమన్నాడు. మరి నన్ను నేను నమ్మకపోతే ఎవడు పెడతారని ఫస్ట్ నేను సంపాదించిన 6 నెలలు సంపాదించిన 12 లక్షలు పెట్టా. పెట్టి మ్యూజిక్ చేపించా. హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతానే నాకు అర్థమైంది, ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు, అవ్వదు పంచాయతీ, ముక్కు స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోవాలి, ఎవడి మాట విన్నా సంఖ్య నాగిపోతాం నాకు అర్థమైంది. సో ఇంకా వద్దు, కసి కావాలని అన్ని పక్కన పెట్టి. అంటే ఆ కసితోనే అడల్ట్ కంటెంట్ చేసావా? అడల్ట్ చేయలేదు, యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం చేశాను. బట్ ఐ డోంట్ థింక్ లైక్ అదే ఎలా చెప్పాలంటే, నాకు యూట్యూబ్ ఛానల్కి 4 ఎడిటర్లు మారారు. 4 ఎడిటర్లు మారితే నా సెకండ్ ఎడిటర్ వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే తను థంబ్నెయిల్స్ వల్గర్గా పెట్టాడు. 600 వీడియోలు చేశాను నేను. 600 వీడియోలలో 70 వీడియోలకు 60 వీడియోలు అతనే ఎడిట్ చేశాడు. దానికి 60-70 వీడియోలు థంబ్నెయిల్స్ కొంచెం వేసుకున్నావా ఆ టైప్ పెట్టాడు. వాటికి బాగా వ్యూస్ వచ్చాయి. దెన్ పీపుల్ క్యాప్చర్డ్ దట్ అటెన్షన్. ఆ కొంచెంకి అటెన్షన్ చేశాడు. రిమైనింగ్ వీడియోస్ ఓపెన్ చేసి అంటే అది సమాజం మీద చెడు ప్రభావం చూపించదని మీరు భావించారు? మరి చూపించింది. నేను అప్పుడు మూవీ వర్క్స్ లో ఉండి, అదే ఫస్ట్ కొత్తపేట గ్రామం మూవీ ఉంది కదా, ఆ మూవీ వర్క్స్ లో ఉండి చాలా పట్టించుకోవాలి. ఛానల్ అతనికి అప్పచెప్పి వీడియోలు చేసి ఇచ్చా, తమిళ పెట్టారు. ఎందుకు మీ డైలాగుల్లో కూడా చాలా నేను చూశాను. అంటే మీది వివాదం అయిన తర్వాత అసలు ఎవరు ఇతను, ఎందుకు ఇలాంటి వీడియోలు చేస్తున్నారు అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని నేను కూడా మీ వీడియోస్ కొన్ని చూసా. కానీ వాటిల్లో కూడా మీ డైలాగుల్లో కూడా అశ్లీలత ఉంది కదా, ఎక్కువ ఉందా? డూ యూ థింక్ సో? మచ్ ఉందా? ఆర్ఎల్స్ లిమిటెడ్ లో మూవీ క్వాలిటీలో అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఉన్నాయా లేదా? అక్కడొకటి ఉంటాయి. అది ఇప్పుడేంది, పూర్వకాలం ఎప్పుడు పాత సినిమాలలోనే. నేను ఒక జర్నలిస్ట్ గా ఇటువంటి డైలాగులు చెప్పకూడదు. మీ పిచ్చి నాకు ఇవ్వండి, నేను దున్నేస్తాను, అది లేదు. అసలు ఆ ఓడే నా ఛానల్లోనే వాళ్ళ, అది ఎవరి దాంట్లో చూసి. అటువంటి డైలాగులు ఎన్ని ఉన్నాయి? ఉన్నాయి, వేరే స్టైల్లో ఉంటాయి. నా ఎట్లుంటాయి అంటే లైక్, వస్తావా పోదాం, వాట్ డస్ ఇట్ మీన్, ఏముంటుంది ఆడ అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి? అది కూడా నేను పెట్టలా, నా ఎడిటర్ అటువంటి కొన్ని థంబ్నెయిల్స్ పెట్టాడు. వస్తావా పోదాం డాడీకి కాఫీ కలవచ్చు, మీకేమనిపిస్తుంది? ఓయోకెళ్తారా? మీకు అనిపించింది? అది థంబ్నెయిల్స్ మరి థంబ్నెయిలే. వాట్ యు మీన్, నీకు ఓయోకి వెళ్ళాలనిపిస్తుందా? మీకు ఏమైనా చెప్పండి. సో అలా నా ఎడిటర్ సెకండ్ ఎడిటర్, నాకు అవసరం లేదు, నాకు ఓయోకి అవసరం లేదు. నా డిస్కషన్ నా సెకండ్ ఎడిటర్ వల్ల అలా ప్రాబ్లం వచ్చింది. దాన్నే డిస్క్రైబ్ చేశారు, అలా అనిపించారు. బట్ రిమైనింగ్ తర్వాత నేను 600 వీడియోలు చేశాను. వాటిల్లో దేంట్లో దెర్ ఈజ్ లిటిల్ లైక్, ఇప్పుడు రవితేజ గారు ఉంటారండి, ఆయన సినిమాలు చూసా, ఎనర్జెటిక్ ఉంటాయి, ఊపుగా ఉంటాయి. ఏమైనా బుజ్జే వస్తాయంటే అంటుంటారు, సినిమాటిక్ స్టైల్. అంటే ఎటకారంతో మీరు డైలాగ్ చెప్తే అది ఓకే, యాక్సెప్టబుల్. ఇప్పుడు మీకు వెటకారం అంటున్నారు, నా స్టైల్లో దాన్ని నేను ఇట్లా చెప్తున్నా, దాన్ని డబుల్ మీనింగ్ అంటున్నారు. మీరు ఎలా పర్సెప్ట్ చేస్తున్నారని ఇట్స్ యువర్ ఒపీనియన్. బట్ నేను తప్పు రైట్ అనను. సినిమా ఫీల్డ్ అండి, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది, చాలా మంది జర్నలిస్ట్లే ఉన్నారు, యూట్యూబ్ ఛానల్ పెద్ద కంపెనీలే ఉన్నాయి. పైన మ్యాటర్ ఒకటి ఉంటుంది, కింద లోపల ఒకటి ఉంటుంది. అవునా కదా? పెడుతున్నారు లేదా? వై? జస్ట్ టు అట్రాక్ట్ ద పల్స్ అండ్ పబ్లిక్ అండ్ మెయింటైన్ బికాజ్ ఇంత రెంట్లు ఇవన్నీ కట్టలేరు. పీపుల్ కూడా దే హ్యాబిచుయేటెడ్. బట్ రైట్ ఆర్ రాంగ్ నేను చెప్పను, అది ఇండివిజువల్ మొరాలిటీ, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. చూడాలా వద్దా అనేది. దానికి A+ కంటెంట్ అని పెడుతుంది. ఇప్పుడు 18+ మన ఛానల్ ఉంది, నా ఛానల్ 18+కే సజెస్ట్ అవుద్ది. ఉదాహరణ 13+ అవ్వదు. అండ్ పీపుల్ కూడా 18+ ఏజ్ చూసే లాగిన్ బట్టే, జీమెయిల్ బట్టే అవి వీడియోలు సజెస్ట్ అవుతాయి. కిడ్స్కి వెళ్ళవు నా వీడియోస్, న్యూస్ కూడా కిడ్స్కి వెళ్ళవు యాజ్ పర్ లా. సో ఈ విధంగా ఇండివిజువల్ మొరాలిటీ అది. సో నేను సినిమా చేయాలనే అవకాశం కోసం వెతుకుతున్న దారిలో జస్ట్ అలా వెళ్ళాను, తను తిరుక్కున్నాను, మళ్ళీ స్ట్రైట్ ఇట్టే వచ్చేసాను. ఆ నుంచి అటు వెళ్ళి ఇటు వచ్చాను అంతే తప్ప. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి వీడియోలు అడల్ట్ కంటెంట్ అని మీరే రియలైజ్ అయ్యారా? సరే, అడల్ట్ కంటెంట్ అని రియలైజ్ అయ్యారా అంటున్నారు కదా. అడల్ట్ కంటెంట్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ మీ సంథింగ్. అడల్ట్ కంటెంట్ లో చాలా ఉంటాయి. అడల్ట్ అంటే అంటే అది చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, కొంచెం మామూలుగా రొమాన్స్ అవి ఉంటాయి, అంటే ముద్దు పెట్టుకునే సీన్ అటువంటివి ఉంటాయి. ముద్దు పెట్టే నేను దాటలేదే. అడల్ట్ అంటే ఏంది? బూత్ అంటున్నారు, సెక్స్ అంటున్నారు, పోర్న్ అంటే కార్ను, దాంట్లో చాలా రకాలు ఉంటాయని మీరే చెప్పారు కదా. అవును, చాలా రకాలు నేను చేయలేదు. అడల్ట్ అంటే ఏంటి? అడల్ట్ అంటే రాంగ్ కాదు, అది బై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్. అడల్ట్ అంటే ఒక అడ్జెక్టివ్. అది అడల్ట్ అంటే పెద్దవాళ్ళు, 18 దాటిన వాళ్ళని అడల్ట్ అంటారు, అంతేగాని కార్ను కాదు. ఓకే, ఒక వర్గం వారే మీ వీడియోలు ఎక్కువగా చూస్తున్నారు, వారి మీద మీ వీడియోలు ప్రభావం పడుతున్నాయా లేదా? ఏం ప్రభావం పడాలి? ఎందుకు పడవు? చిన్నపిల్లల దే హావ్ ఇండివిజువల్ మొరాలిటీ, దే ఆర్ ఎంజాయింగ్. యాక్చువల్ చాలా మంది కమెంట్స్ పాజిటివ్. ఇప్పుడు 10th నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఎక్కువగా మీ వీడియోలు చూస్తున్నారు అనుకో, వాళ్ళు ఏం నేర్చుకోవాలి మీ వీడియోల నుంచి? హ్యాపీగా లైఫ్లో ఎలా ఉండొచ్చు, వాళ్ళ పర్సనల్ లైఫ్ ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఒక అంటే వాళ్ళు చదువు వదిలేసి అమ్మాయిల చుట్టూ తిరగమని చెప్తారు. ఖాళీ టైంలో వాళ్ళు చదువు వదిలేసి వీడియోలు చూడరు కదా, ఖాళీ టైంలో వీడియోలు చూస్తారు. చూసినప్పుడు అని ఎంజాయ్ చేస్తారు. దట్స్ ఇట్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఐ ఫీల్. అడల్ట్ అంటే ఏంటి? బూత్ అంటున్నారు. అడల్ట్ ఈజ్ నాట్ కాన్, అడల్ట్ ఈజ్ 18+ అంతే. అడల్ట్ అనే పదాన్ని మీరు బూత్ చేసేసారు.
మీ వల్లే అడల్ట్ బూత్ అడల్ట్ అంటే మీ బై అబ్జెక్టివ్ ఇట్ సెల్ఫ్ అడల్ట్ అంటే 18+ అంతే. పిల్లలకి కాదు, పిల్లలకి మంచి చెడు వనస వాచ తెలియదు. అడల్ట్ ఈ రోజు అంటే ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, అందరూ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయారు. ఓపెన్ చేస్తే మీ వీడియోలు కూడా వస్తున్నాయి, అవి చూస్తున్నారు, పిల్లలకి వెళ్తాయి. మరి వారు ఏం నేర్చుకోవాలి దాని నుంచి? దాన్నే పేరెంటింగ్ అంటారు. ఎవరికి ఏ ఫోన్ ఇవ్వాలి, ఎవరికి ఐఫోన్ ఇవ్వాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి, ట్యాబ్లు ఇవ్వాలి, అంటే ఫోన్ ఇవ్వచ్చా, ఇవన్నీ పేరెంటింగ్. పిల్లలు కానీ వదిలేసేది కాదు, బాధ్యత ఉండాలి. అంటే నా ఒక్కడి వల్ల మరి నీకు బాధ్యత ఉంటే అటువంటి వీడియోలు చేస్తావు? నాకు ఉంది, నేను నా సెక్షన్ ఆఫ్ పీపుల్ కి చేస్తున్నా. నువ్వు చూసి నువ్వు లాగిన్ చేసి 18+ నీ జీమెయిల్ తో లాగిన్ చేసి నీ ఫోన్ వాళ్ళకి ఇచ్చేట్లా? పేరెంటింగ్ అంటారు. పేరెంటింగ్ అనేది చాలా బాధ్యతాయుతమైన తీరు, ప్రతిదీ నేర్పించాలి మనం. నా వల్ల చేయమని చెప్పట్లా, జనరల్ గా తెలుసుకుంటారని చెప్తున్నా. అదే ఒక అంటే నా స్టైల్, నేను పేరెంటింగ్ చేస్తే ఎలా ఉంటుందని చెప్తున్నా.